నమస్కారం. ఈరోజు మన భూమి మీద వాతావరణం ఎలా పనిచేస్తుందో ఆ రహస్యాలను కొంచెం లోతుగా చూద్దాం. అసలీ గాలులెలా పుడతాయి? కొన్ని ప్రదేశాలు ఎందుకు నిప్పుల కొలిమిలా ఉంటే మరికొన్ని ఎందుకు గడ్డకట్టేలా ఉంటాయో తెలుసుకుందాం రండి. సరే, మనమందరం ఆలోచించే ఒక సింపుల్ ప్రశ్నతో మొదలుపెట్టుదామా? ఢిల్లీ, ముంబై పెద్ద దూరమేమీ లేదు కదా? అయినా సరే, ఢిల్లీలో చలికాలం ఎందుకంత తీవ్రంగా ఉంటుంది, ముంబైలో ఎందుకుండదు? ఈ విశ్లేషణ పూర్తయ్యేసరికి ఈ ప్రశ్నకు సమాధానం మనందరికీ స్పష్టంగా తెలిసిపోతుంది. అయితే మన వాతావరణాన్ని ఒక పెద్ద ఇంజిన్లాగా నడిపే అసలు శక్తులేంటి, దాని వెనుకున్న బేసిక్ ఇంగ్రీడియంట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. వాతావరణాన్ని శాసించే మొట్టమొదటి అత్యంత ముఖ్యమైన అంశం అక్షాంశం, అంటే భూమధ్యరేఖ నుంచి ఎంత దూరంలో ఉన్నామనేది అనమాట. భూమధ్యరేఖ దగ్గర సూర్యకిరణాలు సూటిగా నిలువుగా పడతాయి. అందుకే దక్షిణ భారతదేశం లాంటి ప్రాంతాలు ఏడాది మొత్తం వేడిగా ఉంటాయి. అదే మనం ధృవాల వైపు వెళ్తున్న కొద్దీ సూర్యకిరణాలు ఏటవాలుగా పడతాయి. దాంతో వాటి శక్తి తగ్గిపోయి ఆ ప్రాంతాలు చల్లగా ఉంటాయి. సింపుల్. ఆహా, ఇక్కడే మన మొదటి ప్రశ్నకు సమాధానం దొరికినట్టుంది. చూడండి, ముంబై సముద్రం పక్కనే ఉంటుంది. నీటికున్న ఒక ప్రత్యేక గుణమేంటంటే అది నెమ్మదిగా వేడెక్కుతుంది, నెమ్మదిగా చల్లబడుతుంది. అందుకే అక్కడ వాతావరణం ఎప్పుడూ కాస్త మితంగా ఉంటుంది. కాని ఢిల్లీ సంగతి వేరు. అది పూర్తిగా భూమి మధ్యలో ఉంది కదా. నేల చాలా ఫాస్టుగా వేడెక్కుతుంది, అంతే ఫాస్టుగా చల్లారిపోతుంది. ఫలితం వేసవిలో మండిపోయే ఎండలు, చలికాలంలో వణికించే చలి. సింపుల్ లాజిక్ కదా? ఇవి మాత్రమే కాదండోయ్, మనం ఎంత ఎత్తులో ఉన్నాం, సముద్రంలో ప్రవహించే నీటి ప్రవాహాలు, మన చుట్టూ ఉన్న కొండలు, పర్వతాలు ఇవన్నీ కూడా వాతావరణాన్ని ప్రభావితం చేస్తాయి. ఉదాహరణకు మన హిమాలయాల్ని తీసుకోండి. ఆ పర్వతాలు మనకు అడ్డుగా లేకపోతే ఉత్తరం నుంచి వచ్చే ఆ గడ్డకట్టే చలిగాలలతో మన శీతాకాలాలు మధ్య ఆసియాలో ఉన్నట్టే భయంకరంగా ఉండేవని ఒక్కసారి ఊహించుకోండి. ఈ కారకాలన్నీ కలిసి మన భూమి మీద ఒక కంటికి కనిపించని కాని చాలా పవర్ఫుల్ నిర్మాణాన్ని ఏర్పాటు చేస్తాయి. వాటినే గ్లోబల్ ప్రెషర్ బెల్ట్స్, అంటే ప్రపంచ పీడన మేఖలలు అంటారు. అసలివి ఎలా ఏర్పడతాయో ఓసారి చూద్దాం. సింపుల్గా చెప్పాలంటే పీడన మేఖల అంటే గాలి ఒత్తిడి, అంటే ఎయిర్ ప్రెషర్, స్థిరంగా ఎక్కువగా గాని తక్కువగా గాని ఉండే ఒక ప్రాంతమన్నమాట. ప్రకృతిలో ఒక ప్రాథమిక సూత్రముంది. గాలి ఎప్పుడూ ఎక్కువ ఒత్తిడి ఉన్న చోటు నుంచి తక్కువ ఒత్తిడి ఉన్న చోటుకే ప్రయాణిస్తుంది. ఆ ప్రయాణమే మనం ఫీలయ్యే గాలి. మన భూమి మీద ఇలాంటివి 4 ప్రధానమైన ప్రెషర్ బెల్ట్స్ ఉన్నాయి. భూమధ్యరేఖ దగ్గర విపరీతమైన వేడికి గాలివేడికి పైకి లేస్తుంది. సో అక్కడ లో ప్రెషర్, అంటే అల్పపీడనం ఏర్పడుతుంది. ఆ పైకి వెళ్లిన గాలి చల్లబడి సుమారు 30 డిగ్రీల అక్షాంశాల దగ్గర కిందకు దిగుతుంది. ఇక్కడ హై ప్రెషర్, అంటే అధిక పీడనం. ప్రపంచంలోని పెద్ద పెద్ద ఎడారులన్నీ ఇక్కడే ఉంటాయి. మళ్లీ 60 డిగ్రీల దగ్గర వెచ్చని చల్లని గాలులు ఢీకొని పైకి లేస్తాయి. అక్కడ మళ్లీ లో ప్రెషర్. ఫైనల్గా ధృవాల దగ్గర గడ్డకట్టే చలికి గాలి కిందికి దిగి హై ప్రెషర్ను సృష్టిస్తుంది. ఇదంతా ఒక నాన్ స్టాప్ సైకిల్ లాగా పనిచేస్తుంది. అద్భుతం కదా? ఓకే, ఇప్పటిదాకా థియరీ చూసాం. ఇప్పుడు అసలు యాక్షన్ మొదలవుతుంది. ఈ హై ప్రెషర్, లో ప్రెషర్ మధ్య తేడాలు మన భూమి మీద శాశ్వతంగా వీచే గాలులను, అంటే విండ్ సిస్టమ్స్ని ఎలా క్రియేట్ చేస్తాయో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూస్తున్నట్టుగా ఈ పీడన వ్యత్యాసాల వల్ల 3 ప్రధానమైన పవన వ్యవస్థలు ఏర్పడ్డాయి. అవి వ్యాపార పవనాలు, పశ్చిమ పవనాలు మరియు ధృవ పవనాలు. వీటిని మన భూగ్రహం యొక్క రక్త ప్రసరణ వ్యవస్థలా ఊహించుకోవచ్చు. ఇవి నిరంతరం వేడిని, తేమను ప్రపంచమంతా సరఫరా చేస్తూ ఉంటాయి. అయితే ఇక్కడే కథలో ఒక చిన్న కానీ చాలా చాలా ముఖ్యమైన ట్విస్ట్ ఉంది. ఈ గాలులు అనుకున్నంత సింపుల్గా హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్కు స్ట్రెయిట్ లైన్లో ప్రయాణించవు. మరి ఎందుకు అలా నేరుగా వెళ్లవు? కారణం, మన భూమి తన చుట్టూ తాను గిరగిరా తిరగడమే. ఈ భ్రమణం ఒక ప్రత్యేకమైన ప్రభావాన్ని సృష్టిస్తుంది. దాని పేరే కొరియాలిస్ ప్రభావం. ఆ ప్రత్యేక ప్రభావమే ఈ కొరియాలిస్ ఎఫెక్ట్. భూమి తిరుగుతూ ఉండటం వల్ల దానిమీద కదిలే ప్రతి వస్తువు గాలితో సహా కాస్త పక్కకు జరుగుతుంది. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ఒకే ఒక్క సింపుల్ రూల్: ఉత్తరార్ధగోళంలో, అంటే నార్థన్ హెమిస్ఫియర్లో కుడివైపునకు, దక్షిణార్ధగోళంలో, అంటే సదర్న్ హెమిస్ఫియర్లో ఎడమవైపునకు
ఇది చాలా చాలా కీలకమైన నియమం. అయితే ఈ కీలకమైన విషయాన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? దానికి ఒక సింపుల్ ట్రిక్ ఉందండోయ్. రైనో అంటే రైట్ హ్యాండ్ ఇన్ నార్త్. చాలా సింపుల్. ఉత్తరార్ధగోళంలో గాలి ప్రవాహం ఎప్పుడూ కుడివైపుకే తిరుగుతుంది. ఈ ఒక్క మాట గుర్తుంటే చాలు. రైట్. ఇప్పుడు దాకా మనం నేర్చుకున్నదంతా అంటే లాటిట్యూడ్, ప్రెషర్ బెల్ట్స్, ఇంకా ఆ కొరియాలిస్ ట్విస్ట్, వీటన్నింటినీ ఉపయోగించి మన దేశానికి జీవనాధారమైన భారతీయ ఋతుపవనాల వెనుకున్న సైన్స్ను ఇప్పుడు డీకోడ్ చేద్దాం. ఇది నమ్మడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉండొచ్చు, కానీ మన నైరుతి ఋతుపవనాలు అసలు మొదలయ్యేది దక్షిణార్ధగోళంలో. అక్కడ ఇవి సాధారణ వ్యాపార పవనాలుగా మొదలవుతాయి. అలా ప్రయాణిస్తూ భూమధ్యరేఖను దాటి మన ఉత్తరార్ధగోళంలోకి అడుగుపెట్టిన అక్షణమే కొరియోలిస్ ప్రభావం తన మ్యాజిక్ చూపిస్తుంది. ఆ గాలులను కుడివైపునకు తిప్పేస్తుంది. అంతే, వాటి డైరెక్షన్ మారిపోయి నైరుతి దిశ నుంచి మన దేశం వైపు దూసుకొస్తాయి. దారిలో అరేబియా సముద్రం నుంచి టన్నుల కొద్దీ తేమను మోసుకొచ్చి మనకు జీవనాధారమైన వర్షాన్ని కురిపిస్తాయి. అద్భుతం కదూ! చూశారా, ఈ గ్లోబల్ సిస్టమ్స్ మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ఎలా మలుస్తున్నాయో. భూమధ్యరేఖ దగ్గరున్న లో ప్రెషర్ బెల్ట్ అమెజాన్ లాంటి దట్టమైన అడవులను సృష్టిస్తే, ఆ సబ్ ట్రాపికల్ హై ప్రెషర్ బెల్ట్స్ సహారా, థార్ ఎడారులకు కారణమవుతున్నాయి. మన హిమాలయాలు ఆ చలిగాలును అడ్డుకోవడం వల్లే మన శీతాకాలాలు భరించగలిగేలా ఉన్నాయి. ప్రతీదీ ఒకదానితో ఒకటి ఎంత అద్భుతంగా ముడిపడి ఉందో కదా. చివరగా ఒక ప్రశ్నతో ముగిద్దాం. చూశాం కదా, ఈ ప్రపంచ వాతావరణ వ్యవస్థలన్నీ ఒకదానితో ఒకటి ఎంత సున్నితంగా ముడిపడి ఉన్నాయో. మరి ఈ గొలుసులో ఒక చిన్న లింక్ బలహీనపడితే లేదా తెగిపోతే మొత్తం సిస్టమ్ మీద దాని ప్రభావం ఎలా ఉంటుందో ఆలోచించాల్సిన విషయం కదా.